నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము అరటికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. డిఫరెంట్ స్టైలు, డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పప్పు అన్నము, సాంబార్ అన్నము, రసం అన్నంలోకి సైడ్ డిష్లా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనం ప్లెయిన్ రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 2 అరటికాయలు తీసుకున్నాను. మనం అరటికాయలు కట్ చేసేటప్పుడు చేయి నల్లబడకుండా ఉండాలంటే చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా పీల్ తీసేసుకోండి. పీల్ తీసుకున్న తర్వాత ఈ అరటికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ ఈవెన్గా కట్ చేసుకున్నామంటేనంటే ఈ అరటికాయలు అనేది మనకు త్వరగా వేగుతాయి. ఇలా ఈ సైజులో అరటికాయ ముక్కలన్నీ కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత అరటికాయ ముక్కలు అందులో వేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అరటికాయ ముక్కలన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా శనగపప్పు, తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర, తర్వాత కొద్దిగా మినప గుండ్లు వేసుకోవాలి. ఇలా మినపప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని వీటిని వేపుకోవాలి. మాడనివ్వకుండా వీటిని వేపుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి గుడంగా వేసుకొని వేపుకోవాలి. ఇవి కూడా మాడకుండా వేపేసుకోండి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు గుడంగా వేసుకొని వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 గరిటెల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై చేస్తున్నాం కదా, ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, మినపప్పు, తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ పోపు కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. వీటిని అన్నిటినీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అరటికాయ ముక్కలు వేసేసుకొని ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని బాగా వేపుకోవాలి. అరటికాయ ముక్కలు వేగేంత వరకు ఫ్లేమ్ను పెంచకుండా మీడియంగా పెట్టేసుకొని వేపుకోండి. చూసారు కదా, అరటికాయ ముక్కలు ఇలా కాస్త వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము పొడి కొట్టేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి వేసి కలుపుకున్న తర్వాత ఇంకాస్త వేసుకొని కలుపుకోవాలి. మనకు పొడి అనేది ఫ్రైకి ఎంత పడుతుందో అంత మట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం వేసేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కాస్త తగ్గించుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి వీటిని అన్నిటిని బాగా కలిపేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంతవరకు వేపుకోవాలి. అంతే, మనకు అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, అరటికాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్లా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. సాంబారు, రసము, పప్పు ఇలా అన్నిటిలోకి కూడా సైడ్ డిష్లా తీసుకోవడానికి బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.